హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజ్ వింటేజ్. మ్యాటర్ ఏంటంటే నేను చాలా రోజులకు మళ్ళీ కిచెన్లోకి అడుగుపెట్టి ఇవాళ నేను వండుతున్నాను అనమాట. కుకింగ్ నాలాంటి ఓ మనిషి నుంచి నేర్చుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోలోకి ప్రవేశిస్తున్నాను. సో దయచేసి అంత చివరి వరకు మీరు నిలిచి ఉండాలని కోరుకుంటూ మీ వెరోనికా. సో లెట్స్ గో గైస్. ఫస్ట్ మనకి ఏముండాలి బటర్ చికెన్లో? బటర్ కాదు, చికెన్. బటర్ చికెన్లో చికెన్ ఉండాలి. సో చికెన్ని మ్యారినేట్ చేద్దాం. ఏదేమో నా వాయిస్లో ఉన్నాను అనమాట. దేనికి ఎట్లాగో పని చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ కుకింగ్ వీడియో పని చేయించుకుందాం. మ్యారినేషన్కి ఫస్ట్ మనం ఇందుకే నేను ఐకియా బాక్సెస్ వాడేది. మా మమ్మీ ఏమో మళ్ళీ తెచ్చి స్టీల్ బాక్సెస్ చూపెడతాను. 2000 years later. సో ఫస్ట్ మనకు కావాల్సింది పెరుగు ఇంటూ ద చికెన్. దెన్ పెరుగు తర్వాత మనకు కావాల్సింది కారం. కారం అంటే ఎండుమిరపకాయలతో పట్టించిన కారం. సో చాలా స్పైసీగా ఉంటుంది అన్నమాట. Go behind the camera, dude. We have coriander powder, guys. నేను అన్ని అందాజతో నేర్చుకున్నాను. నాకు ఎలాంటి క్యాల్కులేషన్స్ మెజర్మెంట్స్ లాంటివి లేవు. ఒకవేళ నేను చేసినా కూడా పాడైపోతుంది తెలుసు. సో ఐ ట్రస్ట్ మై ప్రిటీ హ్యాండ్స్. యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అల్లం వెల్లి గడ్డ. ఇందులో అల్లం ఏది గడ్డ ఎల్లిగడ్డ ఏది నాకు తెలియదు. ఈ రెండు కలిపి అల్లం ఎల్లిగడ్డ కాబట్టి నేను వేస్తున్నా. సో ఇంత ఇది అల్లం. ఎస్. సో కొంచెం ఆయిల్ వేయాలన్నమాట. సో ఇదన్నమాట ప్రస్తుతానికి ఇది ఎట్లుంది. ఇంగ్రీడియంట్స్ అయితే గుర్తున్నాయి కదా. సో అది ఇప్పుడు దీన్ని కలుపుదాం. ఫోర్క్ తీసుకొని పీసెస్ని లైట్గా ప్రిక్ చేయాలన్నమాట. సో ప్రిక్ చేద్దాం అంటే ఆ హోల్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి మనకి స్పైసెస్ అనేవి లోపలికి దిగుతాయి అన్నమాట. సో నేను లాస్ట్ మూమెంట్లో కుక్ చేస్తున్నాను. సో నేను ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తలేను. మీరు ఎంతసేపు మ్యారినేట్ చేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ఒక పెద్ద కడాయిని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం అన్నీ కట్ చేసుకోవాలి కదా. ఫాస్ట్గా కట్ చేసేద్దాం. ఆనియన్స్ అన్నీ కట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం డైరెక్ట్ ప్యాన్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ ఆయిల్ పోసేసుకుంటున్నాం. ఫస్ట్ ఆనియన్స్, దెన్ టొమాటోస్. ఫస్ట్ జీరా కూడా వేసుకోవాలి. నేను ఫస్ట్ జీరా వేసుకోలేదు, మీరు వేసుకోండి. ఫస్ట్ జీరా అంటారా? హ్యూమన్ సీడ్స్ ఏమంటారు? కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వెయిట్ చేసుకుందాం. దెన్ టొమాటో యాడ్ చేయాలి. పింకిష్ బ్రౌన్ అయినాయి కదా, మనం టొమాటోస్ యాడ్ చేద్దాం. నేను చిన్నప్పుడు టొమాటోస్ని టమామా అంటున్నాను. టమాటా. ఇప్పటికి కూడా చికెన్ని అప్పుడప్పుడు కిచెన్ అంట. నేను టొమాటోస్ని ఎక్కువ చిన్నగా కట్ చేయలేదు. నార్మల్ ముందు కట్ చేసిన. ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీలోకి వేసాం. డబుల్ పని మనకు అవసరం. లేజీ పీపుల్ ఆర్ స్మార్టర్ పీపుల్ అని ఊరికే నాగలేదు. Nice. కారం, దీనికి ఎక్కువ
కలర్ రాదు, రెడ్గా ఎందుకు లేదు అని అనుకోవచ్చు. దీనికి కలర్ ఎక్కువ రాదు కానీ స్పైస్ చాలా ఎక్కువ ఉంటుంది. దెన్ దీన్ని ఏమంటారు, పుదీనా ఏదో కొరియాండర్. ఇది ఇందాక గూగుల్లో చూసినా మర్చిపోయినా, మెమరీ నాట్ మెమరీ. దెన్ ధనియాల పొడి, కాజు ఒక 7, 8, 9. ఇది అవి రెడ్ మిర్చి, ఎండుమిరపకాయలు ఒక 3. మెయిన్ థింగ్ అల్లం వెల్లిగడ్డ. యాక్చువల్గా ఆమె డైరెక్ట్ వేసింది, నేను యూట్యూబ్లో చూసినాము. బట్ మన ఇక్కడ పేస్ట్ ఉంది కాబట్టి పేస్ట్ కూడా చెట్లో మిక్సీలకు పోయినాక పేస్ట్ అవుతుంది. సో డజంట్ మ్యాటర్ గైస్. కొన్ని గ్రీన్ చిల్లీస్, దాని మూత కాదు లోపల పడిపోయింది. చావరు, ఇది నా గ్యారంటీ. మా ఫ్రెండ్స్ ఇష్టలు కొంతమంది అంటారు మీరు తిన్నది చచ్చిపోతారు అని చెప్పి. ఫ్రెండ్సే కాదు, మా ఫ్యామిలీ కూడా అంతే అంటుంది. అమ్మ ఆయన కూడా, మా మమ్మీ నన్ను నమ్మి నన్ను ఈ కిచెన్ అప్ప చెప్పినప్పుడు నేను కిచెన్ నాకు ఎట్లా ఇచ్చినారో అట్లా అప్పి చెప్పడం నా బాధ్యత. అది నేను నిర్వర్తిస్తాను. ఎస్ గైస్. సో అది కుక్ అయ్యే వరకు అట్లనే ఉండాలి. బటర్, చికెన్ పీసెస్ని ఫ్రై చేయాలన్నమాట బటర్లో. దెన్ మన బటర్ చికెన్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బటర్ కాబట్టి ఫ్లాష్బ్యాక్. ఫస్ట్ మనకి ఏముండాలి బటర్ చికెన్లో? బటర్ కాదు, చికెన్. ఇంత బటర్ యాడ్ చేస్తున్నా, మళ్ళీ కొంచెం లాస్ట్కి యాడ్ చేస్తాను అనమాట, పైన టాపింగ్ లెక్క. సో ఇక్కడ నెయ్యి ఇంకా బటర్ మెల్ట్ అయిపోయింది అనమాట. వీల్ యాడ్ మన ప్యూరీ ఇందులో. నేను స్పూన్స్ లాంటివి ఏమి వాడను, ఎందుకంటే మా మమ్మీ కూడా వాడదు. అమ్మ చేతి వంట అంటే చేయి వాడాలి, స్పూన్లు కాదు. వండడానికి చేయి వాడరు, అంటే వండడానికి చేయి వాడతారు, వీటికి స్పూన్ వాడరు. నేను చేయి వాడతాను. సో కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసిన అనమాట, జస్ట్ ఫర్ స్వీట్నెస్. అండ్ లైట్గా కొంచెం కారం కూడా యాడ్ చేసినాం, కొంచెం చికెన్ మసాలా. ఇల్లీగల్ పనులు చేయొద్దు, కానీ నేను చేస్తాను. చికెన్ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నా టేస్ట్ కోసం. ఇప్పుడు స్మెల్ బాగుంది, చాలా బాగుంది. బటర్లో ఫ్రై చేసుకుని చికెన్ పీసెస్ వేసుకోవాలి మేడం. పుదీనా. ఎట్లుందో చెప్తే నేను తింటా, నువ్వు బతుకుంటే నేను బతుకుంటా, అట్లా. బాగుందా? ఎంత బాగుంది? 99%. సో అదనమాట గైస్, లైక్
కర్రీ అయితే చాలా బాగుండే టేస్ట్. ఆనియన్స్ పెట్టుకుని తింటే ఇంకా బాగుండే. నేను లాస్ట్లో అది చికెన్ బిర్యానీ మసాలా అండ్ చికెన్ 65 మసాలా యాడ్ చేసినందుకు టేస్ట్ ఇంకా చాలా బాగుండే అనమాట. సో నా రెసిపీ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి. ట్రై చేసి ఆల్సో ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేస్తే కింద వచ్చి #VeroCookedFood అని రాయండి. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ కింద ఏం సౌండ్స్ అని అనుకుంటున్నారు కదా, ఇవాళ 2 కోతులు ఉన్నారనమాట మా ఇంట్లో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బై గైస్. ఆల్సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కామెంట్ అగైన్. బై గైస్.